అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారంటే బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ హ్యాపీ సండే. ఇక సండే రోజు ఏదైనా ఒకటి స్పెషల్ అయితే ఉండాలి కదా. అందరూ చాలా మంది చికెన్ తింటున్నారో లేదో తెలియదు, కానీ మేము కూడా తినట్లేదు. బర్డ్ ఫ్లూ అని చెప్పేసి సండే రోజు ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉండాలి కదా. అందుకని చెప్పేసి మా ఆయన మటన్ అయితే తీసుకొచ్చారు, అరకిలో. ఈ మటన్ అయితే నేను ఎప్పుడైనా కూడా ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడకపెట్టి, అంటే ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి మళ్ళీ కర్రీ అయితే చేసేసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కదా. నా స్టైల్లో నేను ఎలా మటన్ కర్రీ చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. కడాయి అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ పొయ్యి అయితే వెలిగించాను. కడాయి హీట్ అయిపోయింది. అంతలోపే మా పిల్లలు ఫ్రూట్స్ కావాలి కట్ చేసి మమ్మీ అని చెప్పేసి అంటే అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి కడాయి చాలా హీట్ అయిపోయింది. ఇక కడాయి హీట్ అయింది కదా అని చెప్పేసి గ్యాస్ ఆఫ్ చేసి ఆయిల్ అయితే పోసాను కడాయిలో. ఇక కింద చూసేవరకేంది మంట వస్తలేదు, మళ్ళీ అంటించాను పొయ్యి. ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. అలాగే మిర్చి కూడా. కొందరు టమాటోస్ అయితే వేసుకుంటారు, అంటే కర్రీ గ్రేవీ రావడం కోసం అయితే టమాటోస్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ నేనైతే ఎప్పుడు కూడా టమాటోస్ అయితే యాడ్ చేయను. ఏం చిన్ను, వాటరా తాగు, అక్కడున్నాయి. ఆడబెట్టిన మీరు అడుగుతారని నాకు ముందే తెలుసు, అందుకనే ఆడబోసి పెట్టిన. అన్నయ్య ఇస్తాడు, ఆగు. ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నా. నేను ఇట్లా ఏదన్నా పని స్టార్ట్ చేయగానే వాళ్ళకు ఏదో ఒకటి గుర్తుకొస్తూనే ఉంటుంది. కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చా. మమ్మీ మాకు ఏమన్నా ఫ్రూట్స్ కావాలంటే కట్ చేసి ఇచ్చొచ్చిన. కివీ ఫ్రూట్స్ మొన్న రిలయన్స్ మార్ట్లో అయితే కివీ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము. నార్మల్గా మనం బయట కొంటే ఏంటంటే ఒక 3 వస్తాయి బాక్సులో. ఇలా ఈ రిలయన్స్ మార్ట్లో తీసుకొచ్చామని చెప్పేసి అన్నాను కదా, అందులో అయితే 6 వచ్చాయి. 6 కాయలు అయితే వచ్చాయి, 6 కాయలు వచ్చాయి. 6 కాయలు కూడా మంచిగానే ఉన్నాయి సైజు. అది ఇది సేమ్ రేటే, కానీ ఇందులో బెటర్ అనిపించింది నాకు. బయట కొనడం కన్నా ఇంకా ఇందులో ఎక్కువ కాయలు వస్తున్నాయి, మంచిగా బెటర్ అనిపించింది నాకైతే. చాలామంది ఏంటంటే ప్రెషర్ కుక్కర్లోనే పోపుకి వేసేసి కథం అందులోనే మంచిగా ఉప్పు కారం వేసేసి చేస్తూ ఉంటారు కర్రీ. కానీ నేనైతే అలా ఎప్పుడు చేయలేదు. ఇంకా నాకు ఇలానే అలవాటు అయిపోయింది. మళ్ళీ అలా చేయబుద్ధి అస్సలే కాదు, ఇలానే అలవాటు అయిపోయింది. కాబట్టి నేను ఎప్పుడు చేసినా ప్రెషర్ కుక్కర్లో వేసి మంచిగా ఒక 4 విజిల్స్ అయితే పెడతాను. కొంచెం ముదిరింది అయితే ఒక 5-6 విజిల్స్ అయితే పెడతాను. లాటగా ఉందనుకో కూర ఒక 3 విజిల్స్ అలా పెట్టేస్తాను. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నా. 1 టీ స్పూన్ అలా పసుపు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా నేను. నాన్ వెజ్లో కొంచెం అల్లం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ వస్తుంది. అలాగే కొంచెం నీస్ స్మెల్ కూడా రాదు. అల్లం కూడా మంచి నూనెలో అయితే ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం మంచిగా నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాం కదా మటన్ అంతా కూడా, ఈ పీసెస్ అన్నీ కూడా నేను ఇందులో అయితే యాడ్ చేస్తున్నా. మటన్ అంతా కూడా కడాయిలో అయితే వేసేసుకున్నాను. ఇక అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అయితే వేసేసుకుంటే సరిపోతుంది. మటన్ అయితే కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై అయింది. ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుంటున్నా టేస్ట్కి తగినంత. కారం అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నా. ఉప్పు బాగా వేసినాను అనుకోకండి, ఎందుకంటే నేను కారపొడిలో ఎప్పుడైనా సరే ఉప్పు అయితే వేసి కలిపి పెట్టుకోను. ఎందుకంటే కారపొడి అంతా కూడా తెల్లగా అయిపోతుంది ఉప్పు కలపడం వలన. ఉప్పు కలపకుండా మంచిగా ఒక కవర్లో పెట్టి మంచిగా
ఒక డబ్బాలో పెట్టుకుంటే కలర్ ఎప్పట్లానే ఉంటుంది. మనం ఎప్పుడైతే పట్టించుకుంటామో కారపొడి పట్టించుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఉప్పు కలపకపోతే, ఉప్పు కలిపితే అంత తెల్లగా అయిపోతుంది. ఉప్పు కారం వేసిన తర్వాత ఉప్పు కారం కూడా కొంచెం సేపు నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను. ఈ వాటర్ వచ్చేసి నేను ఇందాక ప్రెషర్ కుక్కర్లో మటన్ వేసి ఉడికించుకున్నాను కదా, ఆ ఎక్స్ట్రా వాటర్ అన్నీ కూడా నేను కర్రీలో అయితే వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా మంచిగా దగ్గర పడేదాకా ఆగి మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను నేను. మేము గరం మసాలా స్పైసెస్ అయితే ఎక్కువ ఏం తినము. మటన్లో అయినా చికెన్లోనైనా దేంట్లోనైనా కూడా మేమైతే ఎక్కువ స్పైసెస్ అయితే తినము. అంటే గరం మసాలా అయితే వేసుకోము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు తినద్దు అంత స్పైసెస్ కూడా. అందుకని చెప్పేసి నేనైతే హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ పోప్కేసి కర్రీ వండేటప్పుడు అందులోనే వేస్తాను. లవంగాలు, చెక్క, అలాగే ఇలాచి, షాజీరా, బగారాకు అవన్నీ వేసిన తర్వాతనే ఆనియన్స్ అయితే వేస్తాను. కర్రీ దించేటప్పుడు మాత్రం ధనియా పౌడర్, కొత్తిమీర ఖచ్చితంగా వేస్తాను. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నేను ఫస్ట్ నుంచి ఇలాగే వండుతున్నాను కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇలాగే వండుతున్నాను. నేను ఫస్ట్ నుంచి ఇలాగే వండుతున్నాను కాబట్టి నేను ఎలా వండుతాను అనేది అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. రైస్ అయితే పెట్టేయాలి. మార్నింగ్ అయితే మా ఆయన రాకపోవు, నార్మల్గా ఎప్పుడైనా కూడా హోటల్కు మార్నింగ్ 4కి వెళ్ళిన తర్వాత ఇంటికి రారు, మళ్ళీ ఈవినింగ్ టైంలో వస్తారు. ఈరోజు అయితే సండే కదా, అందుకని చెప్పేసి మటన్ తీసుకొచ్చారు. రాగా మా కోసం టిఫిన్ అయితే తీసుకొచ్చారు. టిఫిన్ తిన్న తర్వాతనే ఇంట్లో పనులన్నీ చేసుకుని ఫస్ట్ టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత టిఫిన్ తినేసి ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే పెట్టాలి, పిల్లలకి స్నానాలు అయితే చేపించాలి. వాటర్ అయితే కాగినాయి. ఇవాళ కొంచెం లేటే అయ్యింది లేవడము. లేచి ఇల్లు తూడ్చి బయట కడుక్కొని బోళ్ళని తోమేసుకొని ఈ పని చేయడానికే సరిపోయింది టైం అంతా కూడా. ఇప్పుడే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పక్కకు రైస్ అయితే పెట్టాలి. కర్రీ అయిపోయిన తర్వాత రైస్ పెట్టి పిల్లలకి స్నానాలు అయితే చేపించాలి. కర్రీ ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడండి కర్రీ ఎలా ఉంది అనేది. అయితే నా స్టైల్లో అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను మటన్ కర్రీ. నాన్ వెజ్ కర్రీస్లలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండేలాగానే చూసుకోవాలి, మరీ అంత దగ్గరకైనా కూడా బాగోదు కర్రీ. రైస్ కూడా పెట్టేశాను. ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.